సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీలో ఈరోజు రాష్ట్రపతుల యొక్క వరుస క్రమం గురించి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట, ఫస్ట్ రాష్ట్రపతి. సో మనకి 1950 నుంచి 1962 వరకు కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా పనిచేశారు. సో ఏ రాష్ట్రానికి చెందినవారంటే బీహార్కి చెందినవారు అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 కదా. సో దానికి 2 days ముందు 1950 జనవరి 24 సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసి ఆ రాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేశారనమాట. అంటే ఈ రాష్ట్రపతి అనే పదవి ఎలా వచ్చింది అన్నదానికి బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే 1950 జనవరి 26కి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా. అప్పుడు దానికి 2 days ముందు అంటే 1950 జనవరి 24న సో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక గవర్నర్ జనరల్ వ్యవస్థ ఉంది కదా, ఆ గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసి దాని స్థానంలో మనకి రాష్ట్రపతిని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో కానీ అప్పటికి ఎలక్షన్స్ అనేది అవ్వలేదు, కానీ సో అతను రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ గారు కొనసాగడం అనేది జరిగిందనమాట. అట్లాగే ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కంటిన్యూ అవుతున్నటువంటి బ్యాంక్ ఏంటి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. ఇప్పటికీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సో రాజేంద్ర ప్రసాద్ పేరుతోటి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పేరుతోటి అకౌంట్ అనేది కంటిన్యూ అవుతుంది. 1952 మే 13న పార్లమెంటు రాష్ట్ర శాసనసభ ఏర్పాటు అనేది జరిగిందనమాట మనకి. సో రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు 1950లో. సో 1952లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఎన్నికైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అతను అనమాట. అంటే 1950లో ఎలక్షన్స్ జరగకముందు బాబు రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. 1952లో ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఎవరైతే ఎన్నికైతారో ఆ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ తిరిగి రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. అలాగే ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించకుండా రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట. అలాగే హిందీని జాతీయ భాషగా నిర్ణయించడంలో కూడా ఇతడు కృషి చేశాడనమాట. సో ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట, ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి పదవి చేపట్టిన వారు ఎవరు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట. ఓకేనా. అంటే ఇతడు ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించాడు, అట్లాగే రాష్ట్రపతి పదవిని కూడా చేపట్టాడనమాట. అలాగే తాత్విక రాష్ట్రపతిగా పేరుగాంచినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాగే రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి కూడా, అంటే ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి ఇతనే, రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి కూడా మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట. అట్లాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్లాటెడ్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారనమాట. ఆంధ్ర యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. దేశంలో ఐఐటి విద్యాసంస్థల స్థాపన కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట, ఐఐటీలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అలాగే రష్యా దేశపు అధ్యక్షుడు స్టాలిన్ చేత సత్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనమాట. సో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ భవనం ముందు ఎవరి హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఉండదు, కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్కి మాత్రం పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే అంత గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రణాళికను రష్యా దేశంలో గాస్ ప్లాన్ అంటారనమాట. సో జవహర్లాల్ నెహ్రూ రష్యా నుండి ప్రభావితుడై ప్రణాళికను మన దేశంలో ఏర్పాటు చేశారనమాట జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా. అతను సెకండ్ వ్యక్తి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. మరి థర్డ్ వ్యక్తి ఎవరు అని అంటే మనకి జాకీర్ హుస్సేన్ అనమాట. సో ఇతడి పదవీ కాలం వచ్చేసి 1967 నుంచి 69 వరకు జాకీర్ హుస్సేన్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. యూపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. అలాగే పదవిలో ఉండగా చనిపోయినటువంటి మొదటి వ్యక్తి జాకీర్ హుస్సేన్ అనమాట. అలాగే మొదటి ముస్లిం రాష్ట్రపతి కూడా మనకి జాకీర్ హుస్సేన్ గారే. అతి తక్కువ కాలం పనిచేశారనమాట రాష్ట్రపతిగా. ఉపరాష్ట్రపతి పదవి పూర్తిగా నిర్వహించి రాష్ట్రపతి పదవిని పూర్తిగా పనిచేయని వ్యక్తి అనమాట. ఎందుకంటే 67 నుంచి 69 వరకు మాత్రమే రాష్ట్రపతిగా పనిచేశారు కాబట్టి సో పూర్తి కాలం అనేది చేయలేదు. ప్రణాళికను రష్యా దేశంలో గాస్ ప్లాన్ అంటారని తెలిసింది కదా. అలాగే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా కమ్యూనిస్ట్ కార్యాలయాల్లో కార్ల్ మార్క్స్
ఎంగిల్, లెనిన్, స్టాలిన్ ఫోటో పక్క పక్కన ఉంటాయన్నమాట. వీరి ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఇది మన కమ్యూనిస్టుల యొక్క గొప్పతనం అనమాట. సో జాకిర్ హుసేన్ యూపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 4th రాష్ట్రపతి ఎవరు అంటే వివి గిరి అనమాట. సో వివి గిరి పదవీకాలం వచ్చేసి 1969 నుంచి 74 వరకు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇండిపెండెంట్గా పోటీ చేసి రాష్ట్రపతి అయిన ఎన్నికయ్యారనమాట వివి గిరి. అలాగే అతి తక్కువ మెజారిటీతో గెలుపొందినటువంటి రాష్ట్రపతి కూడా వివి గిరి అనమాట. అలాగే ఓటు బదలాయింపు సూత్రం ద్వారా 2వ లెక్కింపు ఓట్లతో గెలిచిన రాష్ట్రపతి వివి గిరి. కార్మిక ఉద్యమాలతో సంబంధం గల వ్యక్తి అనమాట. 1926లో జెనీవాలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ కార్మిక సదస్సుకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మనకి ఎవరు అని అంటే వివి గిరి అనమాట. శ్రీలంక దేశంలో ఉపరాష్ట్రపతి కాకముందు రాయబారిగా పనిచేశారు. ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా అండ్ రాష్ట్రపతిగా 3 పదవులను నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే మనకి వివి గిరి మాత్రమే. అంటే వివి గిరి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు మరియు రాష్ట్రపతిగా 3 పదవులు కూడా అలంకరించారనమాట. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి చైర్మన్గా 1926లో పనిచేశారు. అలాగే 5th రాష్ట్రపతి ఎవరు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. ఈ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కాలం వచ్చేసి 1974 నుంచి 77 వరకు. మరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 2వ ముస్లిం రాష్ట్రపతిగా పేరు పొందారు. పదవిలో ఉండగా మరణించినటువంటి 2వ రాష్ట్రపతి. పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి వచ్చేసి జాకిర్ హుస్సేన్ అయితే సో 2వ రాష్ట్రపతి వచ్చేసి మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. వీళ్ళిద్దరూ కూడా ముస్లిమ్సే అనమాట. అత్యధిక ఆర్డినెన్స్లు జారీ చేసిన రాష్ట్రపతి కూడా ఎవరు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. ఇందిరాగాంధీ టైంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి మొదటి వ్యక్తి కూడా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. సో రిమైనింగ్ రాష్ట్రపతుల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.